మాది యెహోవా డెనామినేషన్ బ్రదర్. ఇదంతా కాదు, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేయండి. కానీ చిన్న చిన్నవి మాత్రం అడగండి, డీప్గా అడగండి, ఓకేనా? నాకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదండి. కొత్త నిబంధన అంతట్లో ఒకే యెహోవా సాక్షిని చూపించగలవా? 1914లో పునరుద్ధానం జరిగిందా లేదా? వాచ్ టవర్ ప్రచురించిన ఈ పుస్తకం నుండి చూపిస్తా. ఈ భూమి భూపరదేశంగా మారబోతుందని మా కావలి కూడా చెప్తుంది. దాన్ని పక్కన పెట్టు. ఎవరికి గ్రీక్ తెలియదు కదా అని ఇష్టం వచ్చినట్లు బోధించకండి. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కలిగిన వ్యక్తి. ఇంతకీ నువ్వు పరిశుద్ధాత్మను పొందలేదా, లేక దురాత్మను ఏమైనా పొందేసావా? ఈ ముగ్గురు దేవుడి సిద్ధాంతం ఎవరికి తెలియదు. 1+1+1 = 3 అవుతుంది, కానీ 1+1+1 = 1 అవదన్న. దేవుడు 1+1+1 గా ఎడిషన్ అవ్వలేదు. 1 × 1 × 1 గా మల్టిప్లై అయ్యాడు. 1 × 1 × 1 = 1, నాట్ 3. ఆ రోజు మిమ్మల్ని కలవకపోతే నా జీవితం ఆ యెహోవా సాక్షుల చేతిలో నాశనం అయిపోయేది. మీతో మాట్లాడాక వాళ్ళ నుండి బయటకు వచ్చేసాను సార్. అందులో నుండి బయటకు వచ్చి ఒక అద్భుత సత్యం తెలుసుకున్నాను. యేసుక్రీస్తు మళ్ళీ పుట్టేశాడు సార్. అతని పేరు అన్షన్ హాంగ్. ఈయనే సార్. సార్, దేవునికి ఒక భార్య ఉంది. యేసుక్రీస్తు మళ్ళీ వస్తానని చెప్పాడు కదా, చెప్పినట్లుగానే వచ్చేసాడు. ఈసారి సత్య సమేతంగా వచ్చాడు సార్. అవునా? ఆవిడ పేరు జాంగిల్జా. ఈవిడే సార్. దీని మీద నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సరైన సమాధానం చెప్పకపోతే మాత్రం నౌ ఐ యామ్ ట్రైన్డ్ విత్ కొరియన్ టీచర్ సార్. ఈమె హన్షనాంగర్ వైఫ్. మరి ఈమె స్పిరిచువల్ వైఫ్. అన్షన్హంగ్ పరలోకపు తల్లిని కాకుండా వేరొకరిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటావు? కావాలనే చేసుకున్నాడా, లేదా కన్ఫ్యూజ్ అయి చేసుకుని స్పిరిచువల్ వైఫ్ అని కవర్ చేశాడా? చూసారా, మనకొక తల్లి ఉంది, ఆమె పైనుంది. ఆ యెరూషలేమే జాంగిల్జా. బ్లాక్ అయ్యారా? నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. క్లియర్ చేస్తే బ్లాక్ అవుతాను. క్రింద ఉన్న యెరూషలేం పాత నిబంధనకి, పైన యెరూషలేం కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉన్నాయి. అవి స్త్రీలు కాదు. పైన యెరూషలేం జాంగిల్జా అయితే క్రింద ఉన్న యెరూషలేం ఏ స్త్రీ కోసం చెప్పబడింది? ఆవిడ పరలోకపు తల్లి అయితే ఇవిడ పాతాళపు తల్లా? 2 minutes. అదేంటి సార్ కత్తిరి అడుగుతున్నారు? కత్తిరి కాదురా, కట్ చేయమంటున్నారు. ఓ షిట్, కట్ అయిపోయింది. కట్ అయిపోయిందంటావా? కట్ చేశారంటావా? ఏంటి డౌట్స్ అన్నావు? అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో జయించువానికి తెల్లరాతినిత్తునని ఉంది. అంటే ఏంటి? ఓ అదా, తెల్లరాయి అంటే ఇన్విటేషన్. దీనికోసం నేను ఒక మ్యాటర్ ప్రిపేర్ చేశాను, చూపిస్తాను. వేకు చుక్కనిస్తానని కూడా రాయబడి ఉంది కదా. చెప్తాను, ముందు ఇది క్లియర్ చేసేస్తాను. సార్, ఆర్డర్ ప్లీజ్. నువ్వు ఆర్డర్ చేయి, నేను ఇది చూస్తాను. సరే. ఇక్కడ స్పెషల్ ఏంటి? చికెన్ 555, కేమా ప్రాన్ బిర్యానీ ఫేమస్ సార్. దమ్ బిర్యానీ కూడా బాగుంటుంది. అయితే కేమా ఫ్రాన్ 1, 555 1. వాటర్ బాటిల్ కూడా తీసుకో. ఓకే సార్. ఇంకా ఎడ్వర్డ్, సార్ మీరా? నువ్వేంటి ఇక్కడ? అది ఇక్కడ పార్ట్ టైం చేస్తూ మినిస్ట్రీ చేస్తున్నాను సార్. ఏ మినిస్ట్రీ? ఎవరి మినిస్ట్రీ? ఈసారి అయితే దేవునికే సార్. అవునా? ఏంటి సార్ డౌట్గా చూస్తున్నారు? నేను ఎప్పటికీ సత్యం తెలుసుకోలేననుకుంటున్నారా? ఇంతకాలం నేను పట్టుకున్న దానిలో విషయాలు సరిగ్గా అర్థం కాక అందులో ఇందులో తిరిగాను. ఇప్పుడైతే నేను పట్టుకున్నదే తప్పు అని తెలుసుకున్నాను. నీ గెటప్ చూస్తుంటే ఎక్కడో రాంగ్ సెన్స్ వస్తుందయ్యా. నాతో కాసేపు మాట్లాడితే మీరు కూడా ఈ సెన్స్లోకి వచ్చేస్తారు సార్. ఆహా, ఎప్పుడు మాట్లాడుకుందాం? ఎప్పుడేంటి సార్, రేపే. సత్యం తెలుసుకోవడానికి ఆలస్యం చేయకూడదు. కానీ వచ్చేటప్పుడు ఒక క్యాప్ తీసుకుని రండి. ఎందుకో అంటే నా ఎక్స్ప్లెనేషన్కి ఫ్లాట్ అయ్యాక మీరు కూడా క్యాప్ పెట్టుకోవాలనుకుంటారు. ఆహా, వచ్చేటప్పుడు మీతో పాటు ఇంకొకరిని తీసుకురండి సార్. ఎందుకు? అది ఒక్కొక్కరితో ఒక్కొక్కసారి మాట్లాడి సత్యం చెప్పడం మార్చడం టైం టేకింగ్. అదే మీరు ఇంకొకరిని తీసుకొస్తే ఒకేసారి ఇద్దరిని మార్చచ్చు కదా. గాట్ ఇట్? అప్పటికి ఇప్పటికీ నీలో మారిన ఒక క్వాలిటీ ఉందయ్యా. ఏంటి సార్ అది? ఓవర్ కాన్ఫిడెన్స్.
ఏ డినామినేషన్ అయి ఉంటుంది? క్యాప్ ఉంది, ముస్లిమా? కానీ మీసం ఉంది, కళ్ళకి సురమా కూడా లేదు, సో ముస్లిం కాదు. మరేమై ఉంటుంది? ఇంతకాలం నేను పట్టుకున్న దానిలో విషయాలు సరిగ్గా అర్థం కాక అందులో ఇందులో తిరిగాను. ఇప్పుడైతే నేను పట్టుకున్నదే తప్పని తెలుసుకున్నాను. పట్టుకున్నదా? ఏం పట్టుకున్నాడు? బైబిల్. హలో, ఏ కల్ట్ అంటావు? జుడాయిజం. జుడాయిజమా? అంటే యూదులు. యూదులు ఎక్కడెందుకుంటారు? ఆదిమ సంఘ కాలం నుండి యూదులకి క్రైస్తవులంటే శత్రుత్వమే. 1948లో వారికి దేశం ఏర్పడి 1980sలో సెటిల్ అయ్యే వరకు వారు క్రిస్టియన్స్ జోలికి రాలేదు. కానీ 90s నుండి క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా బోధించడం స్టార్ట్ చేశారు. లాస్ట్ 20 years నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులపై రహస్యదాడి చేస్తున్నారు. ట్రాక్స్, బుక్స్, వెబ్సైట్స్ ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తూ క్రైస్తవుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా చాలామంది క్రైస్తవుల్ని యూదులుగా మార్చేస్తున్నారు. మారిన వారికి ట్రైనింగ్ ఇచ్చి, ఫండ్స్ ఇచ్చి వారి వారి ప్రాంతాల్లో ఉన్న వారిని మార్చేలా చేస్తున్నారు. వీళ్ళందరినీ యెరూషలేము నుండి డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నారు. క్రిస్టియానిటీ మరొక పెద్ద సమస్యలో ఉంది. అసలు వీళ్ళ మూట ఏంటి? న్యూ టెస్ట్మెంట్ని నమ్మరు, జీసస్ని ఒక స్మాల్ ప్రాఫిట్గా నమ్ముతారు. వీళ్ళు కొత్త నిబంధన తప్పు అని చెప్పడానికి ఇదిగో ఈ క్వశ్చన్స్ తయారు చేసి నెట్లో పెట్టారు. ఏంటి ఇలా ఉన్నాయి? నిజంగానే కన్విన్సింగ్గా ఉన్నాయి. ఎడ్వర్డ్ని కూడా ఇలాగే కన్ఫ్యూజ్ చేశారు. వాడు నమ్మేశాడు, యూదుల్లో కలిసిపోయాడు. డీప్గా సెర్చ్ చేస్తే ఇండియాలో చాలా చోట్ల వీళ్ళు సమాజ మందిరాలు కూడా ఓపెన్ చేశారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, విజయనగరం ఇలా చాలా సిటీల్లో సాటర్డే యూదుల్లో వర్షిప్ చేస్తున్నారు. వీళ్ళు సెవెంత్ డే వాళ్ళ? కాదు, సెవెంత్ డే వాళ్ళు న్యూ టెస్ట్మెంట్ని నమ్ముతారు. కానీ వీళ్ళు న్యూ టెస్ట్మెంట్ కేవలం ఒక కల్పితం మాత్రమే అని చెప్తారు. వీళ్ళు తయారు చేసిన ఈ ప్రశ్నల్నే ముస్లింలు, హిందూ మతోన్మాదులు కూడా వాడుతున్నారు. అపోస్తలులు యూదుల్ని క్రైస్తవుల్ని చేస్తే యూదులు మళ్ళీ క్రైస్తవుల్ని యూదులుగా మార్చేస్తున్నారు. మనం వెళ్ళి ఎడ్వర్డ్తో మాట్లాడాలి. వాళ్ళ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. మనం చెప్పే సమాధానం వాళ్ళకే కాదు, వాళ్ళలా బైబిల్ మీద బురద చల్లే ప్రతి ఒక్కరికి సమాధానం అవ్వాలి. ఈయనెవరు? ఎందుకు తీసుకొచ్చావు? ఈయన పేరు ఎఫ్రయిం. ఈయన ఈ సత్యంలో సీనియర్ కాదు మోస్ట్ సీనియర్. నా కాన్ఫిడెన్స్ని కొంచెం తగ్గించుకుని సపోర్ట్ కోసం తీసుకొచ్చాను. షాలోమ్ సార్. షాలోమ్ అంటున్నాడేంటి? మన గురించి వీళ్ళకల్లా తెలుసు. చెప్పాను కదా సార్, బ్రిలియంట్ అని. అంత లేదు. సరే, విషయం ఏంటి? ఈ బైబిల్ అనేది క్రీస్తు పూర్వం 1500 నుండి అనేక మంది చేత రాయబడింది. డైరెక్ట్గా పాయింట్కి వచ్చాయి. మీరు మారలేదు సార్. నువ్వు కూడా. సరే, క్రొత్త నిబంధన గ్రంథం పూర్తిగా తప్పని నా శిష్యుడు అనేకమైన ప్రశ్నల ద్వారా నిరూపిస్తాడు. మీరు ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి మీరు నమ్ముతున్న నిజమని నిరూపించుకోండి. బట్ వన్ థింగ్, మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయాలి. ఓకే, డన్. కానీ బైబిల్కి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ని ఆధారం చేసుకుని డిబేట్ జరగాలి. ఓకే,
ఆ ఫండమెంటల్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ని ఆధారం చేసుకుని మాత్రమే ఉండాలి. ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి చెప్తాను. అలా అయితే నో ప్రాబ్లం. రూల్ నెంబర్ 1, ఏషియా 34:16 ప్రకారం యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. కనబడిన ఒక మాటను పట్టుకుని మాట్లాడకూడదు. యెషయా గ్రంథం 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. రూల్ నెంబర్ 2, బైబిల్లో కొంత సమాచారం ఒకచోట, కొంత సమాచారం ఒకచోట దొరుకుతుంది. యెషయా గ్రంథము 28:13 ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. రూల్ నెంబర్ 3, బైబిల్ రాసిన కాలం నాటి పద్ధతులు, అలవాట్లు మొదలగునవి పరిగణలోకి తీసుకోవాలి. రూల్ నెంబర్ 4, కొన్ని తర్జుమా లోపాలు ఉండొచ్చు. అలాంటప్పుడు మూల భాషను పరిశీలించాలి. రూల్ నెంబర్ 5, మనుషులకి ప్లేసెస్కి 2 3 పేర్లు ఉంటుంటాయి. వీటికి మీరు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. ఏంటి గురువుగారు, ఏం చేద్దాం? వీళ్ళ రూల్స్ బాగానే ఉన్నాయి, పర్వాలేదు, మాట్లాడదాం. అలా అయితే మాకు అభ్యంతరం లేదు. శిష్య, ప్రారంభించు, నీ ప్రశ్న బాణాలు సంధించు. శిష్యుడికి అనుకున్నాను, గురుగారికి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. సంధించండి. దేవుడు తాను ఒక చోట రాయించిన దానికి వ్యతిరేకంగా తానే మరో చోట రాయించడం, అలా రాయించినట్లు కనబడితే ఆ రాయించినోడు దేవుడు కాదు, ఆ రాయబడింది దైవ గ్రంథం కాదు. గాట్ ఇట్? మత్తయి సువార్త 1:16 యేసు తండ్రి అని యోసేపు తండ్రి పేరు యాకోబు అని, లూకా సువార్త 3:23 హేలి అని రాయబడింది. దిస్ ఈజ్ క్లియర్ కాంట్రడిక్షన్. సో న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ఫేక్. యేసుక్రీస్తు దావీదు వంశంలో పుట్టాలి. మామూలుగా పుడితే తండ్రి వంశమే కుమారుడికి వస్తుంది కాబట్టి యోసేపు దావీదు వంశస్థుడైతే యేసుక్రీస్తు కూడా దావీదు వంశమే అవుతుంది. కానీ ఆయన యోసేపు ప్రమేయం లేకుండా పుట్టాడు. అందుకనే యోసేపు యేసుని కనును అని రాయబడలేదు. ఆయన యోసేపు కుమారుడిగా ఎంచబడెను అని రాయబడింది. కాబట్టి ఆయన దావీదు వంశం వాడు అవ్వాలంటే మరియ కూడా దావీదు వంశస్థురాలు అవ్వాల్సిందే. ఈ విషయాన్నే లూకా రాశాడు. మత్తయి రాసింది దావీదు కుమారుడైన సొలొమోను వంశంలో జన్మించిన యోసేపు వంశావళి. లూకా రాసింది దావీదు మరో కుమారుడైన నాతాను వంశంలో జన్మించిన మరియ వంశావళి. అలాంటప్పుడు హేలీ కుమార్తె అయిన మరియా అని రాయాల, కానీ హేలీ కుమారుడైన యోసేపు అని ఎందుకు రాయబడింది? మీకు చావనిస్టిక్ లా కోసం తెలుసా? తెలుసు, స్త్రీ ప్రస్తావన లేకుండా వంశావళి రాయడం. ఒకవేళ రాయవలసి వచ్చినా ఆమెకు బదులుగా ఆమె భర్త పేరు రాస్తారు. మత్తయి రాసిన వంశావళిలో 4 స్త్రీల పేర్లు వాడాడు. కానీ లూకా రాసిన వంశావళిలో ఒక్క స్త్రీ పేరు కూడా వాడలేదు. ఎందుకంటే లూకా యూదుల యొక్క చావనిస్టిక్ లాని బట్టి రాశాడు. అందుకే మరియ ప్లేస్లో యోసేపు అని రాశాడు. శిష్య, రెండో బాణం సంధించు. నక్షత్రం భూమి కన్నా 100 రెట్లు పెద్దదిగా ఉంటుంది, కానీ యేసు జన్మించినప్పుడు నక్షత్రం పుట్టి జ్ఞానులకు దారి చూపించింది అని రాయబడింది. ఇది సిల్లీగా లేదు? భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాన్ని సృష్టించిన దేవుడు చిన్న నక్షత్రాన్ని సృష్టించలేడంటావా? అగ్నిబాణం సంధించి శిష్య. అగ్నిబాణమా? ఏమడుగుతాడో ఏంటో. మత్తయి సువార్త 2:22 ఆయన నజరేతు వాడని ప్రవక్తలు చెప్పారని రాయబడింది. ఏ ప్రవక్తలు ఎక్కడెక్కడ ఆయన నజరేతు వాడని చెప్పారు? నజరేతువాడు అనే మాటకి విడవబడినవాడు లేదా తృణీకరించబడినవాడు అని అర్థం. కీర్తన 118:22 చదువు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. యెషయా 53:3. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. మీకా 5:1. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. చాలా ఇంకా చూపించాలా? అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. మత్తయి సువార్త 4:2 యేసు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత శోధించబడినని రాయబడింది. కానీ మార్కు సువార్త 1:13 ఆయన 40 దినాలు శోధించబడినని రాయబడింది. ఇందులో ఏ సువార్త దేవుడు రాయించాడు, ఏ సువార్త మనుషులు రాశారు? 2 సమూయేలు 24:1 జనసంఖ్యను రాయడానికి దావీదుని దేవుడు ప్రేరేపించాడు అని రాయబడింది. 1వ దినవృత్తాంతాలు 21:1 జనసంఖ్యను రాయడానికి దావీదును సాతాను ప్రేరేపించాడు అని రాయబడింది. ఇప్పుడు మనం సమూయేలు గ్రంథాన్ని నమ్మాలా లేదా దినవృత్తాంతాలు నమ్మాలా? పాత నిబంధన టచ్ చేయొద్దు, అది దైవ గ్రంథం. ఎందుకు సార్ కోపడతారు? దైవ గ్రంథం కాదని ఎవరున్నారు? ముందు ఆన్సర్ చెప్పండి. నా శిష్యుడి ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక డెబిట్ని పక్కదారి పట్టిస్తున్నా. మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. నా ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? సార్ ఉంటుంది. ఓకే ఉందంట. ముందు మీరు సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు ఫాస్టింగ్ ఉన్నాడు. అపవాది 40 రోజుల తర్వాత నేరుగా వచ్చి ఆయన ఆహారం తీసుకోమని శోధించాడు. అంటే ఆయనకి 40 రోజులు ఆకలి వేయలేదా? కాదు కదా, ఆయనకి 40 రోజులు ఆకలి వేస్తూనే ఉంది.
కాబట్టి ఆహారం తీసుకోమని అపవాది ఆయన్ను ఇంటర్నల్గా 40 రోజులు శోధిస్తూ వచ్చాడు. 40వ రోజున నేరుగా వచ్చి ఆహారం విషయంతో పాటు మరికొన్ని విషయాలు శోధించాడు. సరే, యోహాను సువార్త 1:35 ప్రకారం ఆయన బాప్తిసం పొందిన మర్నాడు యోహానుండే చోటుకు వచ్చాడు. 2వ రోజు గల్లీ వెళ్ళాడు. 3వ రోజు కానా ఎందుకు వెళ్ళాడు? ఇంకా 40 రోజుల ఉపవాసం ఎప్పుడున్నాడు? క్లియర్, వెరీ క్లియర్. మీరు మోసపోయారు. ఒక్కో సువార్త ఒక్కోలా. బాబు కూల్. దీనికి కూడా ఆన్సర్ ఉందా? ఉంది. రూల్ నెంబర్ 2 ప్రకారం సమాచారం కొంచెం అక్కడ కొంచెం ఎక్కడ దొరుకుతుంది. మార్కు సువార్తలో 40 రోజుల ఉపవాసంలో రోజు శోధించబడ్డ విషయం ఉంటే మత్తయిలో 40వ రోజున ఏం జరిగిందో రాయబడింది. యోహాను 1:35లో మరణాడు అంటే బాప్తిజం మరణాడు కాదు, 40 రోజుల ఉపవాసం అయిన మరణాడు ఏమైందో చెప్తున్నాడు. ఇవన్నీ కలిపి ఫ్రేమ్ చేసి చదివితే ఈ టోపీలు గడ్డాలు ఉండవు. నెక్స్ట్. అబ్రహాంకి నువ్వు ఆగు, నేను అడుగుతాను. డైరెక్ట్గా వాళ్ళు యేసు మీదే అడుగుతాను. యేసు కన్యకకు పుట్టాడని చెప్పడానికి కోట్ చేసిన రెఫరెన్స్కి మీనింగ్ అది కాదు. ఆహా, యెషయా 7:14లో కన్యక అని లేదు. అది మీరు కావాలని తప్పుగా తర్జుమా చేశారు. అక్కడ హాల్మా అని హెబ్రీ పదం రాయబడింది. దానికి స్త్రీ అని అర్థం. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ చెప్పు. నువ్వు చెప్పలేకపోతే నీ యేసు పుట్టుకే తప్పు. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? రే కూల్. కోపం వస్తే ఆత్మ నడిపింపుని గ్రహించలేం. మీ ప్రశ్నపై నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. మీ ప్రశ్నకు మీతోనే సమాధానం చెప్పిస్తాను. అడగమంటారా? అడుగు. హాల్మా అంటే కన్యక కాదు అని అర్థం వస్తుందా? రెబ్కా నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ కన్యక లేదా వివాహితురాలా? కన్యకే. ఫరో కుమార్తె మోషేని పెంచుకోవడానికి తీసుకునేటప్పటికీ ఆమెకి వివాహం అయ్యుంటుందా ఉండదా? అయ్యుండదు. అయ్యుంటే ఆమె పెంచేది. ఒక స్త్రీని ఎందుకు పెంచడానికి పెట్టుకుంటుంది? బైబిల్లో హాల్మా అనే పదం 3 సార్లు మాత్రమే వాడబడింది. యెషయా గ్రంథం 7:14 ఒకసారి వాడబడితే మిగిలిన 2 సార్లు వీళ్ళిద్దరి కోసం వాడబడింది. వీళ్ళిద్దరూ కన్యకలైతే యెషయా గ్రంథంలో రాయబడింది కూడా కన్యక కోసమే. ఒక చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్ అడగమంటారా? అక్కడ దేవుడు తానే ఒక సూచక్రియ చేయనని రాయబడింది కదా. కన్యక గర్భవతి అయితే దేవుడు చేసిన సూచక్రియ అంటామా, లేక పెళ్ళైన ఆవిడ గర్భవతి అయితే దేవుడు చేసిన సూచక్రియ అంటామా? సార్, వెళ్ళిపోదామా? మన దగ్గర ఇంకా చాలా బాణాలు ఉన్నాయి శిష్య. మార్కు 2:26 చదువు. దావీదు అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను. ఇప్పుడు 1 సమూయేలు 21:3 చదువు. దావీదు, నీ యొద్ద ఏమీ ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమీ గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలకుతో అనగా. దావీదు రొట్టెలు అడిగినప్పుడు యాజకుడు అబ్యాతారు కాదు, అహీమెలెకు. మీ మార్కు తప్పు రాశాడా? నీ యేసు కన్ఫ్యూజ్ అయ్యాడా? చెప్పు. ఇది ఎవ్వరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్. ఇందాక నువ్వు చదివిన వచనాల మొదటి లైన్ మళ్ళీ చదువు. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా యాజకుడైన అహీమెలకుతో అనగా. యాజకుడన్నా ప్రధాన యాజకుడన్నా ఒక్కటేనా? నో, నీ ఆన్సర్ తప్పు. నేను ఒప్పుకోను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. యాజకుడు ప్రధాన యాజకుడు ఒకటేనా? కాదు. ఇంకా కాంట్రడిక్షన్ ఏముంది? యాజకులు చాలా మంది ఉంటారు, కానీ ప్రధాన యాజకుడు ఒకలే ఉంటారు. అతని పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకొకరు ప్రధాన యాజకులు అవుతారు. అహీమెలెకు తన ప్రధాన యాజక సమయం అయిపోయిన తర్వాత యాజకుడిగా ఉండిపోయాడు. అతడి కొడుకైన అబ్యాతారు ప్రధాన యాజకుడు అయ్యాడు. ఇందులో తప్పేముంది? అబ్యాతారు అహీమెలెకు కొడుకు కాదా? సార్, నేను అడుగుతాను సార్. మత్తయి 23:35 చదవండి. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీ కుమారుడకు జకర్యా రక్తము వరకు. 2వ దినవృత్తాంతాలు 24:20-21 చదవండి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు ప్రవచించెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. దేవాలయంలో చంపబడిన జకర్యా తండ్రి పేరు యెహోయాదా, బరకయ్య కాదు. యేసు తప్పు చెప్పాడో మత్తయి తప్పు రాశాడో మీరే తేల్చుకోండి. సంఖ్యాకాండం 23:19 చదువు.
పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. 1 సమూయేలు 15:30 చదువు. మరియు తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. ఇంతకీ దేవుడు పశ్చాత్తాపడతాడా, పశ్చాత్తాపడ్డా? అయ్యో, ఎలా ఉందేంటి? అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ దైవ గ్రంథం కాదనమాట. దైవ గ్రంథమే, దాన్ని మీరు ముట్టుకోవడానికి కూడా సరిపోరు. అయితే ఎందుకు అలా ఉందో చెప్పండి. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. బైబిల్లో సుమారు 30 మంది జకర్యాలు ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పింది యెహోయాదా కుమారుడైన జకర్యా గురించి కాదు. జకర్యా 1:1 చదువు. యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై, యేసుక్రీస్తు చెప్పింది బరకీ కుమారుడైన ఈ జకర్యా కోసం, ఇతని మరణం కోసం. ఓకే, ఇప్పుడు మొత్తం 27 చదువు. ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కొమ్మరివాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. జకర్యా 11:12 చదువు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యేసును అప్పగించడం గురించి ఇర్మియాలో ఎక్కడుంది? జకర్యా అని రాయిపోయి మిస్టేక్గా ఇర్మియా అని రాశారా? చెప్పాలి. ఒక చిన్న ప్రశ్న. మళ్ళీ ఏదో మెలుగు పెట్టేస్తాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు కోసం ప్రవచించబడిందని మీరు నమ్ముతారా? చెప్పండి, మీరు నమ్ముతారా? నమ్ముతాము అంటే యేసే క్రీస్తుని ఒప్పుకోమంటాడు. నమ్మలేదంటే అలాంటప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేశారంటాడు. మీ ప్రశ్నలకు మేము తర్వాత సమాధానం చెప్తాం. ముందు మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. తర్వాత అని చాలా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేదు. ముందు మీరు చెప్పండి. లాస్ట్లో అన్నీ అడుగుదాం, ముందు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్దాం. సరే. కీర్తనల గ్రంథాన్ని దావీదు కీర్తనలని యూదులు పిలుస్తారు, అవునా? అన్నీ దావీదు రాయకపోయినా సగం కంటే ఎక్కువ ఆయనే రాసినందుకు ఆయన పేరుతో కీర్తనల గ్రంథాన్ని పిలుస్తారు. అలాగే ప్రవక్తల గ్రంథాలన్నింటిలో ఎక్కువ వచనాలు కలిగింది ఇర్మియా గ్రంథం. అందుకే చిన్న ప్రవక్తల గ్రంథాలన్నింటినీ కలిపి ఇర్మియా గ్రంథంగా మెన్షన్ చేస్తారు. అది యూదుల పద్ధతి. సార్, ప్రతిదానికి సమాధానం చెప్పేస్తున్నాడేంటి? సాతాను బాగా వాడేసుకుంటున్నాడు వాళ్ళని. మత్తయి 8:28 చదువు. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. మార్కు 5:2 చదువు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. సమాధుల్లో నుంచి 2 వచ్చారని చెప్పిన మత్తయి సువార్త నమ్మాలా? సమాధుల నుంచి ఒక్కడు మాత్రమే వచ్చాడని చెప్పిన మార్కు సువార్త నమ్మాలా? చెప్పండి. సార్, ఇక్కడ ఒకడు మాత్రమే వచ్చాడని రాయబడలేదు, ఒకరు వచ్చారు అని రాయబడింది. 2 వచ్చారు అనే మాటలో ఒకరు వచ్చారన్నది లేదా? ఇవి 2 వేళ్ళు అంటే ఇందులో 1 వేలు కూడా ఉంది. ఇద్దరు ఒకే విధంగా బిహేవ్ చేశారు, ఒకేలా మాట్లాడారు, ఒకే విధంగా ఇద్దరికి జరిగింది. అందుకే మార్కు లోక ఒకరి గురించే రాశారు. ఇద్దరికి వేరువేరుగా జరుగుంటే ఇద్దరు గురించి రాసుండేవారు. సార్, ఈసారి నేను అడుగుతాను, మీరు చూస్తూ ఉండండి. ఏమడుగుతావు? సమాధి దగ్గరకు ఒక స్త్రీ వచ్చిందా, కొందరు స్త్రీలు వచ్చారని అడుగుతాను సార్. ఇలాంటి వాటి అన్నింటికి ఇందాక చెప్పిన సమాధానమే చెప్తారు. ఏంటి శిష్య, పరువు తీసేలా ఉన్నావు? సారీ సార్, అది అడుగుతాను సార్. ఏమడుగుతావు? అది సార్, ఏంటి? కుక్కూ, అది ఓ, ఓకే, అడుగు. మత్తయి 26:34 చదవండి. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇప్పుడు మార్కు 14:30 చదవండి. యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇప్పుడు మార్కు 14:28 చదవండి. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతట కోడి కూసెను. మత్తయి 26:75. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఏమర్థమైంది మీకు? పెద్దవారు మీరే చెప్పాలి. ఎంతకారం 3 సార్లు ఏసు ఎవరో తెలియదు అన్న తర్వాత కోడి కూసింది. ఇది మత్తయి రాసింది. మొదటిసారి ఏసు ఎవరో తెలియదు అనగానే కోడి కూసింది. ఇది మార్క్ రాసింది. వాట్ ఈస్ దిస్?
మీ బైబిల్ని దేన్ని చింపేస్తారు చెప్పండి. ఇదొక కాంట్రడక్షన్, దీనికోసం బైబిల్ చింపేయాలా? రూల్ నెంబర్ 2 ప్రకారం కొంచెం సమాచారం ఒక చోట, కొంచెం సమాచారం ఒక చోట దొరుకుతుంది. అవన్నీ కలిపి చదివితేనే మ్యాటర్ అర్థమవుతుంది. పేతురు అబద్ధం ఆడే వరకు కోడి కుయ్యదు అని మత్తయి రాస్తే ఎన్నోసారి కుయ్యదో మార్కు రాశాడు. 2 కలిపి చదివితే యేసుక్రీస్తు ఎవరో తెలియదని పేతురు 3 సార్లు బొంకే వరకు కోడి 2వ కుయ్యదు. ఇందులో కాంట్రడక్షన్ ఏముంది? సార్ వెళ్ళిపోదామా? శిష్య, ఇప్పుడు చూడు, నీకు కూడా నేర్పించిన కొత్త సబ్జెక్ట్ ఇది. ఈ బాణానికి విలవిల్లాడిపోతారు. సార్ మత్తయి సువార్త 27:5 చదువు. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. అపోస్తుల కార్యాలు 1:18. ఈ యోధ తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. యోధ ఎలా చనిపోయాడు? ఉరివేసుకున్నాడు, తాడి తెగిపోయింది, తలకిందులుగా పడి నడుమికి బదిలీ చనిపోయాడు. మార్కు 15:32. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. లోక 23:40-41 చదవండి. అయితే రెండోవాడు వానిని గద్దించి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పెను. ఇద్దరు దూషించారా, ఒక్కడే దూషించాడా? అవుట్. ముందు ఇద్దరూ దూషించారు, కానీ ఆయన సిలువ మీద పలికిన మాటలకు ఒకరు మారిపోయి క్షమాపణ అడిగారు. నెక్స్ట్. అపోస్తులుడైన పౌలు రోమేయుడా, యూదుడా, బెన్యామీనీయుడా? కావాలంటే అన్నింటికీ వచనాలు చూపిస్తాను. అవసరం లేదు. పౌలు రోమా ప్రాంతంలో జన్మించాడు కాబట్టి రోమా పౌరసత్వం కలిగినవాడు, కాబట్టి రోమియుడు. యూదులు అనుసరించే మతాన్ని యోధా మతం అంటారు, కాబట్టి మతపరంగా యూదుడు. బెన్యామీన్ గోత్రంలో జన్మించాడు కాబట్టి బెన్యామీయుడు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? మీరు ఏ వచనం తీసుకున్నా ఆ సందర్భం గురించి అన్ని సువార్తల్లో ఏం రాయబడిందో పరిశీలించి అన్నీ కలిపి చదివి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని అక్కడ తప్పుంది ఇక్కడ తప్పుందని నిందలు వేయకూడదు. కొత్త నిబంధన అంతట్లో ఒక్క కాంట్రడక్షన్ కానీ ఒక్క తప్పు కానీ లేదు. అసలైన కాంట్రడక్షన్స్ ఏంటో నేను అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అడిగాను. నెంబర్ 3, దావీదు జనసంఖ్యను లెక్కించినప్పుడు వచ్చిన సంఖ్య 8 లక్షలని 2 సమయాలు 24:9లో రాయబడితే 11 లక్షలని 1 దినవృత్తాంతాలు 21:5లో రాయబడింది. వీటిలో ఏది కరెక్ట్? నెంబర్ 4, దావీదు చేసిన పొరపాటుకి దేవుడు 3 సంవత్సరాలు కరువు పంపుతానన్నాడని 1 దినవృత్తాంతాలు 21:12లో రాయబడితే 7 సంవత్సరాలని 2 సమయాలు 24:13లో రాయబడింది. ఏది నమ్మాలి? అహజ్యా పరిపాలించినప్పుడు అతని వయసు 22 సంవత్సరాలని 2వ రాజులు 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడితే 42 సంవత్సరాలని 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. దీనికి మీ సమాధానం ఏంటి? నెంబర్ 6, యెహోయాకీము రాజయ్యేసరికి అతని వయసు 18 సంవత్సరాలని అతను 3 నెలలు పరిపాలించాడని 2వ రాజులు 24:8లో రాయబడితే అతని వయసు 8 సంవత్సరాలని అతను 3 నెలలు 10 రోజులు పరిపాలించాడని 2వ దినవృత్తాంతాలు 36:9లో రాయబడింది. ఇందులో ఏది నిజం? ఆదికాండం 22:14 చదువు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. నిర్గమ 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అబ్రహాంకి యెహోవా పేరు తెలియకుండా యెహోవా ఈరే అని ఎలా పేరు పెట్టాడు? ఆదాముకి దేవుని పేరు తెలియకుండా యెహోవా నామమును ఎలా ప్రార్థన చేశాడు? ఇలాంటి ప్రశ్నలు నా దగ్గర చాలా ఉన్నాయి. వీటికి మీ దగ్గర సమాధానం ఉందా? మీరు నమ్ముతున్నది నిజమని నిరూపించే సామర్థ్యం లేని మీకు మేము నమ్ముతున్నది అబద్ధం అని చెప్పే హక్కు లేదు. నేను ఈ బైబిల్ అంతటినీ నమ్ముతున్నాను. మీరు ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు, నాస్తికులు, ఇలా ఎలాంటి వారు ఎలాంటి ప్రశ్న ఈ గ్రంథం మీద వేసినా నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే క్రైస్తవుడు అంటే కేవలం కొత్త నిబంధన పాటించేవాడు కాదు, ఈ గ్రంథం అంతా దైవ గ్రంథమే అని నమ్మేవాడు. సో మీ దగ్గర సమాధానాలు లేవన్నమాట. సరే, మెస్సేజ్ గురించి మాట్లాడుకుందామా?
అర్థం కాలేదు సార్. ఒక ప్రవక్తని, మెస్సయ్య అని, ప్రభు అని, దేవుని కుమారుడని, దేవుడని నమ్మే అమాయకులతో మెస్సయ్య కోసం మాట్లాడడం అవసరమా అని నవ్వుకున్నాను. ఓకే, యేసుక్రీస్తు కేవలం ఒక ప్రవక్త మాత్రమే అంటారు. ప్రవక్తలు అబద్ధం ఆడరు కదా. యేసు నేనే క్రీస్తునే అన్నాడు. సో యేసే క్రీస్తు అని మీరు నమ్మాలి. నా యేసు క్రీస్తుగాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? అంటే ఇది రెఫరెన్స్ సార్, 1 యోహాను 2:22 ఉంది. సరే, మెస్సే విషయంలో మేము పొరపడ్డాం అనుకోండి. మెస్సే విషయంలో మీరేం నమ్ముతారు చెప్పండి. మెస్సయ్య మా విమోచన కోసం దేవుడు పంపే ఆయన సేవకుడు. ఆయన దావీదు వంశంలో పుట్టి ఇశ్రాయేలీల్ని మాలాగా యూదుల్లాగా మారిన వారందరినీ ఒక్కచోట కూర్చేవాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు, దేవాలయాన్ని నిర్మిస్తాడు, శాంతి సమాధానాలతో ఈ లోకాన్నంతటిని పరిపాలిస్తాడు. ఆయన శాశ్వత కాలం ఈ భూమిని పరిపాలిస్తాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. యెహోవా, మా కొరకు మెస్సేను పంపవా. నాన్న ఎడ్వర్డ్, దా నాన్న, దా అమ్మా, వచ్చి కూర్చో. కంట్రోల్ బాబు. మీరు మెస్సే గురించి చెప్పిన వాటికి రెఫరెన్సెస్ చూపిస్తారా? వేటికి? ఆయన దేవాలయాన్ని నిర్మిస్తాడని ఎక్కడ రాయబడింది? యెహెజ్కేలు 37:26-27 నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడునై యుందును, వారు నా జనులై యుందురు. ఇందులో ఆలయాన్ని నిర్మిస్తాడని ఎక్కడ రాయబడింది? ఆయన ఏ గోత్రంలో పుడతాడు? యోధా గోత్రం. ఏ వంశం? దావీదు వంశం, రాజవంశం. ఏ కాలంలో పుడతాడు? అంత్యకాలంలో. రెఫరెన్స్ చూపించండి. యెషయా 11:11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. అది ఆయన పరిపాలన కోసం. అది తాల్ముడ్లో రాసుంటుంది. సార్, దేవుడు రాయించిన తోరా నుండి చెప్పండి, యూదులు రాసుకున్న తాల్ముడ్ నుంచి కాదు. దానియేలు 2:44 ఎవరి కోసం? ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికినీ నాశనము కలగదు. మెస్సయ్య కోసమే. ఇక్కడ చెప్పబడిన కాలం రోమన్లు యూదుల్ని పరిపాలించే కాలం. ఏ ప్లేస్లో పుడతాడు? ఎక్కడ పుడతాడో రాయబడలేదు. మేకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది ఎవరి కోసం? మెస్సయ్య కోసమే కావచ్చు. ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడన్నారు, రెఫరెన్స్ ఉందా? ద్వితీయోపదేశకాండం 18:16లో మోషే వంటి ప్రవక్తగా మెసేజ్ వస్తాడు. సో మోషే బోధించిందే బోధిస్తాడు. అదే అధ్యాయం 18-19 వచనాలు చదువు. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. ఈ వచనాల ప్రకారం మెస్సియా ఆల్రెడీ రాయబడిన ధర్మశాస్త్రాన్ని రిపీట్ చేయడు, కొత్త బోధ చేస్తాడు.
మెస్సీ ఎలా చనిపోతాడు? యెషయా 53 అధ్యాయం చూపిస్తావా ఏంటి? మెస్సై చనిపోడు, ఆయన రాజ్యం తరతరాలు ఉంటుంది. రెఫరెన్స్ చూపించమంటావా? ఆ రెఫరెన్స్ నాకు తెలుసు, కానీ మీకు రెఫరెన్స్ తెలియదు. మీకు అది చూపిస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25-26 వచనాలు. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. మీకు యూదుల లెక్కల చరిత్రలు బాగా తెలుసు కదా. యూదుల క్యాలెండర్ ప్రకారం వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు. యెరూషలేమును మళ్ళీ కట్టించండి అనే ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? అర్థహర్షస్థ కాలంలో. ఎగ్జాక్ట్ ఇయర్ మీకు తెలుసా? మీకు తెలుసు. ఓకే, నేనే చెప్తాను. నోట్ చేయి. క్రీస్తుపూర్వం 445. అప్పటి నుండి 7 వారాలు ప్లస్ 62 వారాలు 69 వారాలు, అంటే 69 × 7 483 సంవత్సరాలు. ఇవి యూదుల సంవత్సరాలు. వీటిని మన సంవత్సరాల్లోకి మారిస్తే 483 × 360. క్రీస్తు పూర్వం 445 నుంచి 477 సంవత్సరాలు గడిస్తే క్రీస్తు శకం 32 వస్తుంది. అంటే క్రీస్తు శకం 32కి మీ మెస్సీ వచ్చి చనిపోవాలి. ఇంకా రమ్మని పిలుస్తున్నారేంటి? ఆయన చనిపోతాడు అని రాయబడింది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మెస్సీయనంటూ వచ్చినవాడెవరో చనిపోయినవాడెవరో తెలుసుకోండి. మీ తోరా చెప్పిన పోలికలన్నీ కూడా యేసుకే సరిపోయాయి. యోధా గోత్రం, దావీదు వంశం, రోమా పరిపాలనా కాలంలో జననం, బెత్లెహేములో పుట్టుట, అద్భుతాలతో కూడిన పరిచర్య, మోషే వలె నిబంధన తెచ్చుట, క్రీస్తు శకం 32లో చనిపోవుట, ఇలా ప్రతిదీ ఆయనకి సరిపోయింది. అందుకే యేసే క్రీస్తు, ఆయనే మెస్సియా. కాదు. ఎందుకు కాదు? కాదంతే. ఎడ్వర్డ్, లే వెళదాం. ఎడ్వర్డ్, లే వెళ్ళిపోదాం. ఎడ్వర్డ్, ఆలోచించు. ఎడ్వర్డ్, లే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎడ్వర్డ్, నీ తల మీద ఉన్న టోపీ ఏంటో తెలుసా? ముసుగు. ముసుగు అంటే దాస్యత్వం. వాళ్ళ మాటలేమీ పట్టించుకోకు. రా వెళదాం. ఏసే మెస్సయ్య, నువ్వు ఆయన్ని అంగీకరిస్తే ఇక దాసుడవు కాదు, దేవుని కుమారుడు అవుతావు. ఆలోచించు. ఎడ్వర్డ్, ఆలోచించు. ఎడ్వర్డ్, నువ్వు ఉన్నది సత్యమే, ఏమి ఆలోచించుకో. లే. సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలని ఆలోచించట్లేదు గురుగారు. ఈ అసత్యవాదుల నోర్లు ఎలా మూయించాలని ఆలోచిస్తున్నాను. రే, ఫీల్ అవ్వకు. ఎడ్వర్డ్ మారతాడనుకున్నాను రా. ఒకసారి ఇలాంటి వాటిలో కలిస్తే మారడం కష్టం రా. ముందే చెప్పాలి. ఇప్పుడేం చేయలేం. ముందే అలా ఆపగలవరా? మనకేమన్నా మీడియాలో సర్కిల్ ఉందా? క్రిస్టియానిటీలో ఫేమ్ ఉందా? లక్షలు ఖర్చు పెట్టి బుక్స్, ట్రాక్స్ పంచగలిగే స్తోమత ఉందా? ఇలాంటి వాటి కోసం అవగాహన కల్పించడానికి మీటింగ్స్ పెట్టే సామర్థ్యం ఉందా? మనం ఏం చేయగలవరా? ప్రతిరోజు ఏదో ఒక దుర్బోధులు ఎంతో కొంతమంది క్రైస్తవులు కలిసిపోతున్నారా. బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారా. లక్షల్లో యూట్యూబ్ సబ్స్క్రైబర్లు, వేలల్లో ఫేస్బుక్ ఫ్రెండ్స్ కలిగి వెల్ నోటెడ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి బోధనలు ఖండిస్తే ఈ దుర్బోధకులు ఏం చేయగలరా? పెద్ద పెద్ద సేవకులు వీటి కోసం స్పెషల్గా మెసేజెస్ చెప్తే ఏ విశ్వాసం వీళ్ళ చేతుల్లో మోసపోతాడు? కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. సంఘం అంటే ఎవరిదిరా? మనది కాదా? మనం కాదా? ఎడ్వర్డ్ ఎవర్రా? నీకు నాకు బ్రదర్ కాదా? తన గురించి ఏమన్నా చేయాలంటే మన చర్చికి రావాలా? మనకి కానుకివ్వాలా? తోటి క్రిస్టియన్ అయితే సరిపోదా? రే, ముందు పద బయటికి వెళ్దాం. ఫ్రీ అవ్వు.
నేను కొన్ని డౌట్స్ అడగాలి. సర్లే కానీ నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్లో మిస్టేక్స్ ఉన్నాయన్నావు, వాటికి ఆన్సర్ తెలుసున్నావు కదా, ఏంటి? వాళ్ళతో న్యూ టెస్ట్మెంట్ కోసమే మాట్లాడాలి అనుకున్నాను కాబట్టి కొన్ని రూల్స్ చెప్పలేదు. ఇంకా 2 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 6, బైబిల్లో కొన్నిసార్లు ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పబడతాయి, కొన్నిసార్లు జస్ట్ రౌండ్ ఫిగర్స్ మాత్రమే చెప్తారు. మనం కూడా చాలాసార్లు అలాగే మాట్లాడుకుంటాం కదా. యెహోయాకీము రాజు 3 నెలలు 10 రోజులు పరిపాలించాడు అన్నది ఎగ్జాక్ట్ నెంబర్, 3 నెలలు పరిపాలించాడు అన్నది జనరల్ నెంబర్. ఇలాంటివి చాలా ఉంటాయి, అవి కాంట్రడిక్షన్స్ కావు. ఒక విషయాన్ని కన్వే చేయడంలో అదొక విధానం. రూల్ నెంబర్ 7, ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ని చర్మపు కాగితాల మీద కొన్ని రకాల పేపర్స్ మీద రాసేవారు. అవి కాలక్రమేణా పాడవుతున్నప్పుడు వాటిని జాగ్రత్తగా వేరొక మెటీరియల్ మీద కాపీ చేసి పాత వాటిని పాతిపెట్టేవారు. అలా ప్రజెంట్ బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి వాడిన ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క మూలప్రతి 6 సార్లు కాపీ చేయబడింది. ఈ 6 సార్లలో ఎవరు ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా ఆ తర్వాత కాపీ చేసేవారు దాన్ని కంటిన్యూ చేసేస్తారు. ఇలాంటి మిస్టేక్స్ని కాపీయస్ట్ ఎర్రర్స్ అంటారు. బట్ సిద్ధాంతాలకి, మానవ జీవితానికి, దేవునికి సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ఇలాంటి ఎర్రర్స్ చోటు చేసుకోలేదు. కేవలం హిస్టారికల్ థింగ్స్ రాసేటప్పుడు మాత్రమే ఇలాంటి ఎర్రర్స్ వచ్చాయి. అండ్ వాటికి కూడా మనకు ఆన్సర్ దొరుకుతుంది. అవునా? ఎలా? యెహోయాకీను వయసు గురించిన కాంట్రడిక్షన్లో 2వ రాజులు 24:8లో 18 సంవత్సరాలను రాయబడింది కదా, ఒకసారి ఆ వచనం చదువు. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతను తన తండ్రి చేసిన తప్పులన్నీ చేశాడు అని రాయబడింది. 2వ దినవృత్తాంతాల్లో అతని వయసు 8 సంవత్సరాలు అని రాయబడింది. 8 సంవత్సరాల వయసులో అంత చెడు నడత ఎలా నడుస్తాడు? ఇట్స్ ఇంపాసిబుల్. సో కాపీయస్ట్ ఎర్రర్ 2వ దినవృత్తాంతాల్లో వచ్చింది. ఓకే. ఇక అహజ్యా వయసు విషయానికి వస్తే 2వ రాజుల్లో 22 సంవత్సరాల వయసులో పరిపాలన ప్రారంభించాడని రాయబడింది. 2వ దినవృత్తాంతాల్లో 42 సంవత్సరాలని రాయబడింది. 2వ రాజులు 8:17 చూస్తే అతని తండ్రి అయిన యెహోరాము తన 40వ ఏట చనిపోయినట్లు అర్థమవుతుంది. 40 ఏళ్ల వ్యక్తికి 42 ఏళ్ల కొడుకు ఎలా ఉంటాడు అంటే ఈ కేసులో ఎర్రర్ 2వ దినవృత్తాంతాల్లో ఏర్పడింది. ఇలా ప్రతి కాపీయస్ట్ ఎర్రర్కి సొల్యూషన్ దొరుకుతుంది. అయితే దావీదు కరువు కోసం దేవుడు చెప్పింది 7 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, రైట్? ఎలా చెప్పావు? మొదటి సమయంలో 7 సంవత్సరాలు కరువు, 3 నెలలు శత్రువుతో తరంపడ్డం, 3 రోజులు తెగులు అని రాయబడింది. మొదటి దినవృత్తాంతాల్లో 3 సంవత్సరాలు కరువు, 3 నెలలు శత్రువుతో తరంపడ్డం, 3 రోజులు తెగులు అని రాయబడింది. సంవత్సరము, నెల, తేదీ అనేది ఒక ఆర్డర్. సో 333 అనేది కూడా ఆర్డర్. దేవుడు పశ్చాత్తాపడ్డం అన్నావు కదా, దానికోసం చెప్పు. మనం ఏదైనా తప్పు చేస్తే పశ్చాత్తాపడతాం. మన దేవుడు తప్పు చేయడు కాబట్టి పశ్చాత్తాపడ్డు. దేవుడు సౌలుని నమ్మి రాజుగా చేశాడు, కానీ సౌలు అందుకు తగ్గట్టుగా ప్రవర్తించలేదు. అందుకే సౌలుని రాజుగా చేసినందుకు దేవుడు బాధపడ్డాడు. సౌలుని నమ్మడం దేవుడు చేసిన తప్పు కాదు, దేవుడి నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవడం సౌలు చేసిన తప్పు. మన దేవుడు తప్పు చేయడు. మరి జనసంఖ్య రాయడానికి దావీదుని ప్రేరేపించింది దేవుడా సాతానా? దేవుడు సౌలు మీదకి దురాత్మను పంపి బాధ పెట్టాడు కదా, సౌలును బాధించింది దేవుడా దురాత్మ? ఇద్దరును. దేవుడు దావీదుని పరీక్షించడానికి సాతానుకు అనుమతి ఇచ్చాడు, కానీ దావీదు ఆ విషయాన్ని గ్రహించుకోలేకపోయాడు. సో 2 వచనాలు కరెక్టే. కానీ లెక్కించిన జనసంఖ్య మొదటి సమయంలో 8 లక్షలని, మొదటి దినవృత్తాంతాలు 11 లక్షలని ఎందుకు రాయబడింది? 1వ దినవృత్తాంతాలు 21:6 చదువు. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనక అతడు లేవి, బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. టోటల్గా 11 లక్షలు వచ్చింది, కానీ లేవి బెన్యామీన్ని తీసేసి 8 లక్షలు వచ్చిందని దావీదుకి లెక్క చెప్పాడు. ఇలా పరిశీలిస్తే బైబిల్లో ఒక్క మిస్టేక్ కూడా ఉండదు. ప్రతి ఎర్రర్కి కూడా ఆన్సర్ దొరుకుతుంది. అవును, ఆదాం మొదలుకుని మోషే వరకు యెహోవా పేరు ఎవరికి తెలియదు అన్నావు కదా, మరి యెహోవా ఎలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, యెహోవా పేరట ప్రార్థన చేశారు, యెహోవా ఈరే, ఇవన్నీ ఏంటి? ఇది ఖచ్చితంగా మిస్టేక్ లాగే కనిపిస్తుంది. నీకు ఒక బ్యాంక్ మేనేజర్ పరిచయం అయ్యారనుకో, ఆయన కోసం ఎవరికైనా చెప్పాలంటే మేనేజర్ అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్తావు. ఒక 6 months తర్వాత ఇద్దరు కొంచెం క్లోజ్ అయ్యారు. ఆయన పేరు ఆనంద్ అని నీకు తెలిసింది.
ఈసారి ఆయన కోసం చెప్పాలంటే ఆనంద్ గారు అని చెప్తావు, అంతేనా? ఇప్పుడు ఎవరైనా ఆనంద్ గారు మీకు ఎలా పరిచయం? మీ మధ్య జరిగిన సంభాషణ కోసం చెప్పమంటే ఏం చెప్తావు? ఆనంద్ గారు ఫస్ట్ ఇలా మాట్లాడారు, ఈ డాక్యుమెంట్స్ అడిగారని చెప్తాను. కానీ మొదటి సంభాషణకి ఆయన మేనేజర్గానే నీకు తెలుసు. అయినా ఆ తర్వాత మళ్ళీ అదే విషయం చెప్పేటప్పుడు మేనేజర్ ప్లేస్లో ఆనంద్ గారని రీప్లేస్ చేసి చెప్తావు, అంతేనా? ఇది కూడా అంతే. మోషేకు ముందున్న వారంతా దేవుడు సర్వశక్తుడని పిలిచారు, అలాగే ప్రార్థించేవారు. మోషేకి దేవుని పేరు తెలిసిన తర్వాత ఆదికాండం రాశాడు. సో దేవుడు అని భక్తులు పిలిచిన ప్రతి చోట యెహోవా అని రీప్లేస్ చేసి రాశాడు. అలా దేవుడు రాఫా అనే పేరు యెహోవా రాఫాగా మారింది. కయ్యను నోదు దేశంలో కాపురం ఉన్నాడని రాయబడింది. అసలు అప్పటికే ఆ ప్లేస్కి నోదు అని ఎవరు పేరు పెట్టారు? అక్కడ ఇంకెవరున్నారు? నిజానికి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ అతని నివాసం ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో దానికి నోదు అని పేరు పెట్టారు. ఆ తర్వాత మోషే ఆదికాండం రాశాడు కాబట్టి నోదు దేశంలో కాపురం ఉన్నాడు అని రాశాడు. ఇలాంటివి కూడా బైబిల్లో చాలా ఉన్నాయి. చాలామందికి ఇదంతా అర్థం కాక బైబిల్ తప్పు అంటుంటారు. అయినా అందరికీ అర్థం కావడానికి ఇదేం ఇతర పుస్తకాల్లాగా శాస్త్రవేత్తలో, రచయితలో, కవులో, మతమూల పురుషులో రాసింది కాదు, దేవుడు రాయించింది. ఇది అర్థం అవ్వాలంటే దేవుని సహాయం ఉండాలి.